లోక్సభ ఎన్నికల ప్రణాళికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు ముమ్మరం చేసింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. అందులో భాగంగా కేంద్ర మేనిఫెస్టో కమిటీ సభ్యులు ప్రవీణ్ చక్రవర్తి నాయకత్వంలో తెలంగాణ మేనిఫెస్టో సభ్యులు, మంత్రులు పలు ప్రజా సంఘాలతో చర్చించారు. పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అందుకోసం మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఆచరణకు సాధ్యమయ్యే హామీలను మేనిఫెస్టోలో పొందుపరచాలని నేతలు డిసైడ్ అయ్యారు. కర్ణాటక, తెలంగాణ తరహాలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా గ్యారంటీలను ప్రకటించాలని భావిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీలు సక్సెస్ అయ్యాయి. ఇదే తరహాలో గ్యారంటీలను ప్రకటించడం ద్వారా ప్రజలకు ఆకర్షించాలని భావిస్తోంది. ప్రధానంగా రైతు రుణమాఫీపై కాంగ్రెస్ దృష్టి సారించింది. రైతు రుణమాఫీ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ససే మీరా అంటోంది. రైతు కిసాన్ సమ్మాన్ నిధిని 6 నుంచి 10,000కు పెంచేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీనికి కౌంటర్గా రైతు రుణమాఫీ హామీని ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో పాటు 10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, మహిళలకు ఆర్థిక చేయూత, 500కే గ్యాస్ సిలిండర్, గిగా వర్కర్లకు ఆరోగ్య ఉద్యోగ భద్రత, ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక సహకారం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం, పంటలకు గిట్టుబాటు ధర, అగ్నివీర్ పథకం రద్దు వంటి హామీలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఇక రాష్ట్రాల వారీగా ఉన్న ప్రత్యేక పరిస్థితులను అడ్రస్ చేసే విధంగా హామీలు ఇవ్వాలని ఏఐసిసి మేనిఫెస్టో కమిటీ భావిస్తోంది. అనుగుణంగా ఆయా రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి, అక్కడ ప్రజలు కాంగ్రెస్ నుంచి ఏం ఆశిస్తున్నారు అన్న అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఏపీ, తెలంగాణల కోసం విభజన హామీల అమలు గ్యారంటీ ప్రామిస్ను మేనిఫెస్టోలో పొందుపరచాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం రాష్ట్రాల వారీగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9తో ముగుస్తాయి. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అప్పటిలోపు మేనిఫెస్టోను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి సీనియర్ నేత పి చిదంబరం అధ్యక్షుడిగా, కన్వీనర్గా ఛత్తీస్గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్దేవ్ను నియమించింది. జైరామ్ రమేష్, శశి థరూర్, ప్రియాంకా గాంధీ వాద్రా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఆనంద్ శర్మ, గైకాంగం, గౌరవ్ గొగోయ్, ప్రవీణ్ చక్రవర్తి, ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, కె రాజు, ఓంకార్ సింగ్ మార్కం, రంజిత్ రంజన్, జిగ్నేష్ మేవానీ, గుర్దీప్ సప్పల్కు కూడా కమిటీలో చోటు కల్పించారు. కాంగ్రెస్ వ్యూహంలో ప్రధాన అంశం ద్వంద్వ విధానం. ఇండియా బ్లాక్లో సభ్యునిగా సహకరిస్తూనే స్వతంత్రంగా నిలబడాలని పార్టీ భావిస్తోంది. ఈ ప్రణాళికను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంలో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో సభ్యులు మధ్య ఐక్యత, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సిడబ్ల్యూసీ సమావేశంలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే 24 పార్లమెంటు ఎన్నికలు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో సహా పలు అంశాలపై చర్చించింది. అంతకుముందు భారత కూటమి పార్టీలతో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం సీట్ల భాగస్వామ్య ఏర్పాటుపై చర్చించడానికి పార్టీ 5 సభ్యుల జాతీయ కూటమి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మోహన్ ప్రకాష్ నేతృత్వం వహిస్తారు. 2 ముఖ్యమంత్రులను ప్యానెల్లో చేర్చారు. దీంతో పాటు 2 ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లోట్, భూపేష్ బఘెల్కు ప్యానెల్లో ఉన్నారు.
ఇదే సమయంలో 5 సభ్యుల కమిటీలో కేంద్ర మాజీ మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, ముకుల్ వాస్నిక్లు కూడా చోటు కల్పించారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు కోసం కమిటీలోని మిత్రపక్షాలతో చర్చలు జరపడమే కమిటీ ప్రధాన లక్ష్యం. అంతకుముందు యూపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పార్టీ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ ర్యాపిడ్ సమావేశాలు నిర్వహించింది. ఇటీవల భారత్ కూటమి 4వ సమావేశం జరిగింది. కాంగ్రెస్ కార్యాచరణ ప్రారంభించి వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, మొత్తానికి ఇటు దేశంలో ఎలాగైనా కానీ ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించే అనేక వరుస భేటీలు, సమావేశాలు కూడా నిర్వహిస్తా ఉన్నాయి. మరోవైపు ఏఐసిసి అగ్రనేత కూడా ఇప్పటికే భారత్ న్యాయ జోడో యాత్ర కూడా ప్రారంభించాడు. బస్ యాత్ర ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతా ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన మేనిఫెస్టో పైన మాత్రం కీలక సమావేశాలు నిర్వహిస్తా ఉంది. ఆ సమావేశాలలో భాగంగానే అన్ని రాష్ట్రాలకు కూడా మేనిఫెస్టో కమిటీ సంబంధించి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కూడా మాజీ మంత్రి, కేంద్ర మంత్రి చిదంబరం కూడా ఉన్నాడు. సభ్యులు ప్రవీణ్ చక్రవర్తి కూడా నిన్న తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్షి కూడా దీప్దాస్ మున్షి కూడా ఇందులో సమావేశమయ్యారు. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల పైన కూడా చర్చించారు. ఎలాంటి సమస్యలను ఈ మేనిఫెస్టోలో చేర్చాలి అనే దానిపైన కూడా చర్చలు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఎలాంటి హామీలు ఇచ్చారు, దానికి ఎలా కట్టుబడి ఉన్నారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే అంశాన్ని కూడా రాబోయే ఇటు ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చామని రాష్ట్రానికి సంబంధించిన నేతలు కూడా గుర్తు చేసిన నేపథ్యంలో కూడా మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రకటన చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించే నిన్న చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా 500 రూపాయలకే పేదలకు గ్యాస్ సిలిండర్లు అందజేయాలనే అంశం కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇదే నిర్ణయాన్ని కూడా రేపు దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 17 ఇట్లో కనీసం 15 స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా మంత్రులకు సంబంధించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఒకరిని నియమించిన పరిస్థితి ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందులో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా హైదరాబాద్ కు సంబంధించిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలపై కూడా తను ఫోకస్ చేశాడు. ఇదిలా ఉంటే ఇటు గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన హైదరాబాద్, మల్కాజ్గిరి లాంటి సీట్లలో కూడా కాంగ్రెస్ గెలవని పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా 17 పార్లమెంట్ స్థానాలకు 15 స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ ఇవ్వాలని మాత్రం యోచిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.